హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియాని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోతున్నారు. ఒకసారి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని 1 కప్పు వరకు క్యాబేజీ తురుము అయితే వేసుకోవాలి. క్యాబేజీని అయితే చిన్న ముక్కలుగా కూడా తురుముకొని అయితే వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వరకు క్యారెట్ తురుమును అయితే వేస్తున్నాను. 1 కప్పు క్యాబేజీ తురుముకి 1/2 కప్పు క్యారెట్ తురుము అయితే సరిపోతుందండి. రెండు కూడా సేమ్ కప్ తోటే మెజర్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ వరకు మైదా అయితే వేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను అయితే 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేయనవసరం లేదు, క్యాబేజీ నుండి వచ్చే వాటర్ కన్సిస్టెన్సీయే సరిపోతుంది మనకి. ఇలా మొత్తం కూడా చేత్తో నలుపుకుంటూ అయితే కలుపుకోవాలి. నేను చూపిస్తున్న క్వాంటిటీ అయితే ఒక 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే దీనికి డబుల్గా చేసుకుంటే ఒక 4 మెంబర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న చిన్న రౌండ్ బాల్స్లో అయితే చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా మీడియం సైజులోనే చేసుకోండి. పెద్దగా చేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల వరకు వేగవు, పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉండిపోతుంది. కాబట్టి నేను చూపిస్తున్న సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రౌండ్ బాల్స్ని అయితే ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. నేను చెప్పినట్టుగా పిండిని కలిపితే మాత్రమే మీకు ఇక్కడ విడిపోకుండా వస్తాయి. మీరు కానీ పిండిని కలుపుకోవడం కొంచెం అటు ఇటు అయినా ఆయిల్లో వేసినప్పుడు ఇలా మంచూరియా బాల్స్ అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హైలో పెట్టేస్తే పైన క్రిస్పీగా వచ్చేస్తుంది కానీ లోపల ఉడకవు. చూసారు కదా, ఈ కలర్లో వచ్చిన తర్వాత అయితే స్ట్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాల్స్ను కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మరొక ప్యాన్ అయితే పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు, అలాగే ఒక క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి, జస్ట్ ఒక 2 సెకండ్స్ కలిపితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు క్యాప్సికమ్ అనేది కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో చాలా ఈజీగానే అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ వరకు టమాటో సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసి ఇలా ఉండలేకుండా కలుపుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఒక 20 ml వాటర్ అయితే వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ కూడా వేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని అయితే వేసేసుకుని హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు, మీరు హై ఫ్లేమ్లో పెడితేనే ఆ మంచూరియా లోపలంతకి కూడా గ్రేవీ వెళ్ళి మంచిగా రెడీ అవుతుంది. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే చేయండి. మీరు బయట రెస్టారెంట్కి కూడా వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే కూర్చుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని గార్నిష్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.